సో హాయ్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ అబౌట్ సార్. సో మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్‌లో బడ్జెట్ వచ్చేసరికి మనకి 20,00,000 అంటున్నారు, 25,00,000 అంటున్నారు, 30,00,000 అంటున్నారు, 35,00,000 అంటున్నారు. అదే ఇండియాలో అయ్యేసరికి మనకేసరికి రూ. 1,00,00,000, 80,00,000, 90,00,000, సంవత్సరానికి 15,00,000, 16,00,000, 20,00,000 అంటున్నారు. అదే అబ్రాడ్‌లో వచ్చేసరికి 2,00,000, 3,00,000, 4,00,000 అంటున్నారు. అసలు ఏంటి డిఫరెన్స్ ఏంటి? అబ్రాడ్‌లో అయితే ఇంకా అది ఇంకో పాయింట్ కూడా అండి. ఏంటంటే సార్ ఇండియాలో వచ్చేసరికి మనకి మెడికల్ సీట్ రావాలంటే అట్లీస్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓసీ వాళ్ళకి వచ్చేసరికి అట్లీస్ట్ 450-500 రావాలి. ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 520, 530, 550, ఇంకా మంచి మంచి కాలేజ్ అయితే 600+ రావాలి. అసలు ఏంటి ఇండియాతో పోల్చుకుంటే మీరు చాలా వీడియోస్లో చెప్పున్నారు, ఇండియాతో పోల్చుకుంటే వచ్చేసరికి అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది అని చెప్పారు. బట్ ఏమో ఇక్కడ ఎలిజిబిలిటీ చూస్తాను, జస్ట్ నీట్ క్వాలిఫై అయితేనే మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి యూనివర్సిటీస్ వస్తాయి, అలా అసలు ఎందుకు వస్తాయి, అసలు బడ్జెట్ ఎందుకు అబ్రాడ్లో తక్కువ, ఎందుకు సీట్లు అంత ఫ్రీగా వస్తున్నాయి అంటే అంత తక్కువలో ఎందుకు వస్తున్నాయి, అసలు జస్ట్ ఎలిజిబుల్ నీట్ అయితే ఎలిజిబుల్ అయితే మరి జస్ట్ 150 స్కోర్ వచ్చినా సరిపోతే అక్కడ 600 వస్తే అంత మంచి యూనివర్సిటీస్ రావట్లేదు. అక్కడ జస్ట్ నీట్ క్వాలిఫైనా తక్కువ బడ్జెట్లో ఎందుకు ఆ కాలేజీలో మనకి అడ్మిషన్స్ జరుగుతున్నాయి, అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే అసలు ఏంటి ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదా, అసలు నిజమేనా కాదని అడుగుతున్నానండి. సో నేను చెప్పేది 100% నిజమండి. సో ఆల్రెడీ ప్రూవ్ అండి, ఇప్పుడు కాదని లాస్ట్ 6-7 ఇయర్స్ అంతే ఉంటుంది. అసలు ఎందుకు అబ్రాడ్లో సరిగ్గా బడ్జెట్ ఎందుకు తక్కువ ఉంటుంది, జస్ట్ మన నీట్ క్వాలిఫై అయినా సరే ఇక్కడ ఇండియాలో 600 స్కోర్కి ఈక్వల్గా ఎందుకు అవుతుంది, అలాంటి మంచి మంచి మెడికల్ యూనివర్సిటీలో మనకు అడ్మిషన్స్ ఎందుకు జరుగుతున్నాయంటే రీజన్ వచ్చరికి ఒకటే సార్, 100% ఇది నిజమండి. ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవుతున్నారు. నాట్ ఓన్లీ మన కన్సల్టెన్సీస్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అలానే మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు. సో దీంట్లో ఎక్కువ నాలెడ్జ్ ఉండదు కాబట్టి, మీకు ఈ విషయం తెలియదు కాబట్టి, సో మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది ఆ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్ ఏంటి, బడ్జెట్ ఏంటి. సో అబ్రాడ్లో సరే సార్ మనకి ఎస్పెషల్లీ రష్యా గురించి అయితే, రష్యా వచ్చేసరికి ఎందుకు మనకి సీట్లు అవైలబిలిటీ ఉంటాయంటే, సో అక్కడ వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీ రష్యా అనేది. సో వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే మన ఇండియాలో అనుకోండి మనకేంటి చదివితే మెడికల్ లేదా ఇంజనీరింగ్, మనకు 2 ఆప్షన్స్ లేదు. సో కాబట్టి ఏంటంటే ఈ రెండే కాబట్టి ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది దీనికి ఆపర్చునిటీ, ఇది ఎక్కువ మంది చూపిస్తారు కాబట్టి, ఎక్కువ ఇంట్రెస్ట్ దీనికి చూపిస్తారు కాబట్టి, సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఆటోమేటిక్ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మీకు సీట్స్ వచ్చేసరికి తక్కువ ఉంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో 15 లక్షలు 16 లక్షల మంది రాస్తున్నారు, అక్కడ సీట్ ఉంది 1,00,000 కోట్లు లేవు. ఫ్రీ సీట్స్ వచ్చేసరికి 70,000-80,000 సీట్స్ ఉన్నాయి. సో అంటే 15 లక్షల మందికి 70,000 సీట్లు ఉన్నప్పుడు, ఫ్రీ సీట్స్ లేదా 50,000-60,000 సీట్స్ ఉన్నప్పుడు, సో హెవీ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వచ్చేసరికి మనకి కాంపిటీషన్ రెడ్యూస్ చేయడానికి కేటగిరీ రిజర్వేషన్స్ ఇవన్నీ అన్నీ అయ్యేసరికి ఒక ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 520, 530, మంచి మంచి యూనివర్సిటీస్ అంటే 600, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 450-500 మధ్యలో రావాలి. సో ఎందుకు కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అదే రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో ఏంటంటే వాళ్ళకి పాపులేషన్ తక్కువ, దాంతోపాటు సరిగ్గా డెవలప్డ్ కంట్రీ కాబట్టి వాళ్ళకి నాట్ ఓన్లీ మెడికల్ వెళ్ళాలని లేదు, లేదా ఇంజనీరింగ్ చదవాలని లేదు, వాళ్ళు ఏ కోర్స్ చదివినా, ఏది చదివినా, ఏ వర్క్ చేసినా ఈక్వల్ టు డాక్టర్ శాలరీ వస్తుంది, ఈక్వల్ టు ఇంజనీరింగ్ శాలరీ వస్తుంది. మీరు ఏ వర్క్ చేసినా అందరికి ఆల్మోస్ట్ ఆల్ వే ఆఫ్ వేజ్ పేమెంట్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అంతా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. మీరు అక్కడ ప్లంబర్కి ఎంత వస్తుందో ఇన్కమ్, సేమ్ లైక్ దట్ ఒక డాక్టర్ కూడా అంతే వస్తుంది, ఒక ఇంజనీర్ కూడా అంతే వస్తుంది. సో లిటిల్ బిట్ డిఫరెన్సెస్ ఉంటాయి. అది డెవలప్డ్ కంట్రీ ఏంటంటే ఆల్ మొత్తం మనకు అన్ని వాట్ ఎవర్ ప్రొఫెషనల్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్ బిలో స్కిల్డ్ అవ్వచ్చు, ఆల్మోస్ట్ ఆల్ అందరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ అనేది జనరేట్ చేస్తారు. దాన్ని డెవలప్డ్ కంట్రీస్ అంటారు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు మెడికలే చదవాలి, వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలని లేదు, మనకేంటంటే ఇంజనీరింగ్ అండ్ మెడికల్, అందుకని కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి, సీట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఆటోమేటిక్గా 70 లక్షలు 80 లక్షలు సీట్లు ఎక్కువ, తక్కువ సీట్లు ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంది, ఎక్కువ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైజులు పెరుగుతాయి. అదే రష్యా అండ్ డెవలప్డ్ కంట్రీస్ అనుకోండి, అసలు సీట్లు అక్కడ వచ్చేసరికి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్, అసలు బేసికల్గా మీకు మెడికల్, ఇంజనీరింగ్, వాట్ ఎవర్ ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు ఎంబీబీఎస్ మీరు ఏదైనా చదువుకోండి ఫ్రీ ఎడ్యుకేషన్. సో దాంతోపాటు వచ్చేసరికి ఏంటంటే కొన్ని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా మనకు కొన్ని సీట్స్ అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అందరూ జాయిన్ అవ్వరు కాబట్టి కొన్ని సీట్స్ అనేవి వేకెంట్లో ఉంటాయి. సో మనం అనేది వాళ్ళు ఇంటర్నేషనల్ కోటా కింద మనకి సీట్స్ అనేవి ఆఫర్ చేస్తారు ప్రతి కంట్రీలో, అంటే డెవలప్డ్ కంట్రీలు ఎస్పెషల్లీ రష్యా లాంటి కంట్రీస్లో. సో కాబట్టి ఏంటంటే అందుకని ఏంటంటే వాళ్ళకి ఫ్రీ కాబట్టి మనకేంటంటే 2 lakhs 3 lakhs ఎందుకు చార్జ్ చేస్తారంటే బేసిక్ ఎక్స్పెన్సెస్ వాళ్ళు మీట్ అవ్వాలి కదా. మన కోసం అంటూ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన కోసం అంటూ కొంత ప్రొఫెసర్స్, మన కోసం అంటూ కొంత దాని అంతా అరేంజ్మెంట్స్ ఉంటాయి కాబట్టి దానికంటూ బేసిక్ ఎక్స్పెన్స్. అంతేగాని సో ఇండియాలో సరే 15 లక్షలు 16 లక్షలు ఉంటే అక్కడ 2 లక్షలు 3 లక్షలు ఎందుకు ఉంటుందంటే ఆల్రెడీ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్టు కొన్ని సీట్లు మిగిలిపోతాయి కాబట్టి అందరూ మెడికలే చదవరు కాబట్టి. సో కాబట్టి వాళ్ళకి ఇన్ని సీట్లు ఉంటాయి. 100 సీట్స్కి ఒక యూనివర్సిటీ ఉందనుకోండి, దాంట్లో 50-60 మెంబర్స్ జాయిన్ అవుతారు, రిమైనింగ్ 40 అంతా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ జాయిన్ అయిపోతారు. సో అందుకని వచ్చేసరికి ఏంటంటే ఆ వేకెన్సీని కూడా ఫిల్ చేసుకోవడానికి అక్కడ కూడా ఫ్రీ కాబట్టి మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి ఎంతో కొంత ఛార్జ్ చేసి మనకంటూ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, మనకంటూ కొంత ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ ఉండాలి, మనకంటూ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ క్రియేట్ చేయాలి. వాళ్ళకి అనుకోండి వాళ్ళు లోకల్ ప్రొఫెసర్స్, లోకల్ లెక్చరర్స్ సరిపోతారు, మనకు అలా కాదు కదా. మనకు ఫుల్లీ ట్రైన్డ్ ప్రొఫెసర్స్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ట్రైన్డ్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ రావాలి అక్కడ. సో మనకంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి కాబట్టి అందుకని ఆ మినిమం ఎక్స్పెన్సెస్ ఛార్జ్ చేస్తారు, అంతే తప్పితే అది ఫీజు కాదండి. 2 లక్షలు 3 లక్షలు 2 లక్షలు కూడా ఉంది బడ్జెట్.
2 లక్షలు పర్ ఇయర్, 2 lakhs పర్ ఇయర్. మనకి నీట్ లాంగ్ టర్మ్కి 2 లక్షలు 3 లక్షలు, ఇంటర్కి 3 lakhs 4 lakhs కట్టించుకుంటారు ఇక్కడ పర్ ఇయర్. సో కాబట్టి అసలు మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎక్కడ రాజీ అవ్వాల్సిన ఇంకో పాయింట్ కూడా చెప్తానండి. ఇండియాలో మీకు 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ యూనివర్సిటీ వస్తుంది, జస్ట్ అబ్రాడ్లో 150 స్కోర్ వచ్చిన అలాంటి యూనివర్సిటీస్. మీరు జస్ట్ నీట్ క్వాలిఫై అవ్వండి, ఒక 25 to 30 lakhs పెట్టుకోండి. మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి యూనివర్సిటీస్ వస్తుంది, సేమ్ లైక్ దట్ అలాంటి యూనివర్సిటీస్ వస్తాయి. అవి ఆల్రెడీ మనకంటే కూడా ఎక్స్పీరియన్స్ ఓల్డెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్, వరల్డ్ ర్యాంకింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అంతే తప్పితే మీకు అక్కడ తక్కువ వస్తుంది కదండి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదని కాదు. మీకు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. వాళ్ళు మీరు ఎంతైనా చదువుకోండి. మనకి ఇక్కడ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఫీజులు పెంచుతున్నారు అంతే. ఓకేనండి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఐ విల్ ఫర్దర్లీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.